ఒక ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్ను రిజెక్ట్ చేశారని ఈసీపై మండిపడ్డారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బిఎన్ఎస్ యాక్ట్ 230 ప్రకారం ఫామ్ 26 సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం కుట్రలు చేస్తుందని చెప్పారు. ఈడీ, సిబిఐ, ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి అమరీందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ప్రస్తుతం ఈ నామినేషన్ తిరస్కరణపై స్పందించేందుకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అసలు బీజేపీ ప్రస్తుతం నామినేషన్ తిరస్కరణకు సంబంధించి ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం ఏదైతే నామినేషన్ తిరస్కరణ జరిగిందో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 2 రాజ్యసభలు రావాల్సిన దగ్గర 3వ రాజ్యసభ ఎందుకు అప్లై చేశారు? బీజేపీ నెంబర్ 1. నీకు 58 ఓట్లు కావాలి, ఎమ్మెల్యే ఓట్లు ఒక రాజ్యసభ రావాలంటే. నీకు ఆడ లేనే లేవు. కాంగ్రెస్ పార్టీ దగ్గర 65 ఉన్నాయి. 58 ఉన్న కాంగ్రెస్ పార్టీ కాక 7 ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉండంగా నువ్వు 3వ అభ్యర్థిని పెట్టిందే నువ్వు రిజెక్ట్ అయిద్దన్న ఉద్దేశమే కదా. అంటే నీకు ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ టు రిజెక్ట్ మీనాక్షి నటరాజన్ గారి అప్లికేషన్ రిజెక్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నట్టే కదా. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఒక ప్రైవేట్ కంప్లైంట్ని మనము ఎలక్షన్ అఫిడవిట్ 26లో ఫామ్ 26లో అప్లై చేయాల్సిన అవసరమే లేదు, అంటే ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. భారత ఎన్నికల కమిషన్ ప్రకారం ఫామ్ 26లో ప్రతి నేర వ్యవస్థ కూడా చేర్చాలి, లేకుంటే తిరస్కరిస్తామని. నీకు ఒక క్రైమ్ జరిగి ఒక క్రైమ్కి ఒక కంప్లైంట్, దానికి ఒక ప్రాసెస్ అయినప్పుడు దానికి ఒక రిజిస్టర్ అయ్యి కేసు నడిచేటప్పుడు ఇవ్వాలి. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్. ప్రైవేట్ కంప్లైంట్ అనేది ఒక డిఫరెంట్ వర్షన్లో చూడాల్సిన అవసరం ఉంది. దాని విషయంలోనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తుర్రు మా నాయకులు అడ్వకేట్లు అభిషేక్ మన్ సింగ్ గారు. డెఫినెట్గా మేము అక్కడ వాదనలు వినిపిస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయినకపోతే ఫర్దర్గా మేము కోర్టులకు పోయడం జరుగుతుంది. నామినేషన్ తిరస్కరణ వెనుక సీఎం కుట్ర ఉందంటూ సోషల్ మీడియా వైరల్ అయింది. ఏ విధంగా చూస్తారు? ఇదంతా అబద్ధము. కాంగ్రెస్ పార్టీ అందరు కలిసికట్టుగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలకు లొంగిపోవద్దు. నేను అందుకే ఈరోజు పొద్దున్నే డీసీపీకి కంప్లైంట్ ఇచ్చిన. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఛానల్, అదొక డిజిటల్ ఛానల్. దాని పని ఏంటంటే రిజెక్ట్ అయిన అరగంటకి ఇక్కడ కథ వేసిర్రు. ఆ కథ వేయడం వల్లనే ఈరోజు సమస్య వచ్చి పడ్డది. కాబట్టి అదే కథను తీసుకొని అక్కడ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ బీఆర్ఎస్కున్న అండర్స్టాండింగ్ క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని బద్నాం చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకోము. మేము ఆ తెలుగు స్క్రైబ్ ఛానల్ కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు దండిగా సంపాదించుకొని ఇలాంటి దరిద్రపు ఛానల్ పెట్టి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూసేదాన్ని అసలే మేము క్షమించామని తెలియజేస్తున్నాం. ఇది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే బీజేపీ ఇటు బీఆర్ఎస్ 2 కుట్రల వల్లే ఉన్నటువంటి నామినేషన్ తిరస్కరణ జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ని తిరస్కరించాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఉన్నటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో క్రిమినల్ కేసులు పొందపరిచిన అవసరం లేదనే అంశాన్ని కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.